ఇద్దరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు కూటమి కోటని ఎలాగా కనీసం ఇది చేయాలి, బద్దలు కొట్టడం అని పెద్ద మాట, కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటారు కదా వైసీపీ నాయకులు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక పెద్ద 2 రోజుల నుంచి వాళ్ళు పెద్ద భోజనం కూడా చేస్తారని అనుకోవట్లా, ఎందుకంటే దీంతో సరిపోతుంది. నిద్ర కూడా లేదండి రాత్రి, నిద్ర కూడా పోవట్లేదు ఈ ఆనందంతో. మరి ఎట్లా దీనికి ఏం చేయాలి సార్? ముందుగా రిషి గారు, మీకు, మా అన్నగారు సాంబశివరావు గారు, పెద్దలు శ్రీరామ్ గారికి కూడా ఏబిఎన్ వీక్షకులు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు అన్నట్టు కూడా అది జరగరాని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే నేను కోరేది ఒకటే, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ, జనసేన కూడా అందరూ కూడా మనం సంయమనం పాటించాల్సిన అవసరం. ఒక మాట దొర్లినప్పుడు దాని మీద చెలవల పలవలుగా చేసి వైసీపీ వాళ్ళు ఏదో దానికి ఏదో రాజకీయ లబ్ధి పొందుదాము, ఏదో కులాల మధ్య చిచ్చు పెడదాము అని చెప్పేసి నిన్నటి నుంచి అసలు ఎంత వేగంగా స్పందిస్తున్నారంటే అంత వేగంగా స్పందిస్తున్నారు. పేర్ని నాని కానీ ఎవరైతే అక్కడ బూతులు అవలేలుగా మాట్లాడగలుగుతారో మళ్ళా వాళ్ళంతా కూడా రంగం మీదకి వచ్చారు. అదని ఇదని నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. చిరంజీవి గారు ఆయన ఎదిగిన తీరు కానీ, ఆయన ఇతరుల పట్ల అతను గౌరవించే తీరు కానీ అందరికీ తెలుసు. ఆయన ఎవరిని నొప్పించడు కనీసం మాట్లాడటంలో. బాలకృష్ణ గారి గురించి కూడా ఒకసారి బ్రాహ్మణి గారు ఒక మాట అన్నారు, మా నాన్నే అర్థం చేసుకుంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, ప్లెయిన్ హార్టెడ్ మనిషి అనేది అన్నట్టు అందరికీ తెలుసు. చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆయన ఏదో ఉన్నదేదో మాట్లాడతాడు తప్ప దాని తర్వాత 2వ నిమిషంలో కూడా దాని గురించి ఆలోచించిన వ్యక్తి అతను. అందువల్ల ఇది అనుకోకుండా అసెంబ్లీలో ఇలాంటి విషయాల్లో ఆలోచించాలి. అంటే ఆయన రిపెంట్ అయ్యి ఉంటారని అనుకోవట్లేదు, అయ్యి ఉంటారు. కానీ ఇందాక సాంబశివరావు గారు, మన శ్రీరామ్ గారు చెప్పినట్టు మళ్ళీ తిరిగి దానికి సవరణలు ఇచ్చుకోవడాలు ఆ మనస్తత్వం లేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో తప్పదు. మరి ఆయన కూడా అండి మనసులో ఆయన భావం ఏంటంటే క్లియర్ గా బాలకృష్ణ గారిది, ఆ రోజు చిరంజీవి గారిని అవమానపరిచిన మాట ముమ్మాటికి వాస్తవం అనేది ఆయన చెప్పిపోయాడు. అవును, అవమానపరిచారు. అసలు అంతలో మెగాస్టార్ చిరంజీవి గారిని సినిమా నటులు అందరూ వస్తే అసలు అంత దూరం నడిపించటం ఏంటి వాళ్ళని, అది తప్పు కదా. ఆ తర్వాత అన్నిటికంటే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సొంత పని మీద రాలేదు, ఆయన ఒక పరిశ్రమ పని మీద వచ్చారు, ఒక పరిశ్రమని బ్రతికించడానికి వచ్చారు అనేది రిక్వెస్ట్ చేశారు. ఆ ఒక్క వీడియోని బయటికి పంపించాల్సిన పని ఏంటి? దీని వెనక కుట్ర ఉందా కాదా? ఆయన అవమానపరచడమే కదా అది. ఇప్పుడు ఇంకొకటి ఆ విజువల్ చూస్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది శ్రీనివాస్ గారు, నడిపించడం ఒకటి. రెండోది, అంత పెద్ద ప్యాలెస్లో ఒక రూమ్లో బయట హాల్లోనో లివింగ్ రూమ్లోనో అక్కడే కూర్చొని మాట్లాడచ్చు కదా ఆ నాయకు వెళ్ళిన హీరోలు. బయట కావాలని పోడియం పెట్టించి అది కూడా కాదు సార్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు, చిరంజీవి గారికి చెప్పండి ఇది మన హక్కు, మనం ఎవరిని లేదు అని, అవసరం లేదని కూడా మాట్లాడారు. చిరంజీవి గారిని అవమానపరచాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని ఈయన చెప్పబోయాడు తప్ప ఆయనకి వేరే ఉద్దేశము లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఇక అది వదిలేసి వీళ్ళు నిన్నటి నుంచి బాలకృష్ణ గారి మీద విపరీతమైనటువంటి కామెంట్స్, అర్థం పర్థం లేని కామెంట్స్ చేయటం. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నా, మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారి గురించి వారు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయం అరాచకమైన మాటలు, అసలు ఆ మాటల గురించి ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గాని ఈ రోజు మాట్లాడే సోకాల్డ్ బొత్స సత్యనారాయణ గాని పేర్ని నాని గాని ఖండించారా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మీరు చలి కాచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ. మరి అది నీచ మనస్తత్వం కాదా మీది? మరి చిరంజీవి గారు 2009 ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు తిరుపతి లాడ్జీలో ఉంటే ఈ రాజశేఖర రెడ్డి గారు పోలీసులు పంపించి అణువున సోదా చేయించి ఆయన ఓడియటానికి ఎంత ప్రయత్నం చేశారు ఆ రోజు? అది అందరికీ తెలియదా ఏమేం మాట్లాడింది ఏంటి అనేది? అది ఎంత ఇవాళ బాలకృష్ణ గారి సమస్య ఇది మాట్లాడారు, అది మాట్లాడండి. బాలకృష్ణ గారికి మెంటలు ఏంటండి ఈ మాటలన్నీ ఏంటి? బాలకృష్ణ గారి మెంటల ఎవరికి? ఇప్పుడు లండన్ మందులు ఎవడ వాడుతున్నాడు? లండన్ మందులు ఎవరికి సరిగా పనిచేయటం లేదు? మేము కూడా అనొచ్చు ఇదే మాటలు. మరి మేము దాని సమాధానం చెప్పండి. అసలు ముందు వీళ్ళంతా కూడా ఆ రోజు మెంటల్ కృష్ణ మాట్లాడిన సమాధానం చెప్పానండి. ఇదంతా ఆయన సైకోగాకి ఏమంటారు? ప్రజావేదిక కూలగొట్టి మొదటి రోజే సైకో అన్నారు. భారత్ బయోటెక్ ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కరోనా వ్యాక్సిన్ వాళ్ళ కమ్మాళ్ళని మాట్లాడారు కులం పేరుతో.
అది సైకో కదా మాట్లాడేది? అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మాటలు నేనైతే ఇప్పుడు మాట్లాడలేను. సభలో చంద్రబాబు నాయుడు గారిని, మండలిలో లోకేష్ గారిని వాళ్ళు తిట్టిన బూతులు, ఆయన అన్న మాట సైకో గాడు అన్నాడు. సరే, గాడు అనటం అనేది పార్లమెంటరీ దానికి పూర్తిగా విరుద్ధం. నేను కూడా దాన్ని సమర్థించటం లేదు. అయితే ఆ అంతకంటే రెట్టింపు మాట చంద్రబాబు నాయుడు గారిని హింసించిన విధానం. నా ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో ఏం చెప్పానంటే శ్రీనివాస్ గారు, బాలకృష్ణ సభలో మాట్లాడడానికి తప్పుపట్టే అర్హత నాకుంది, కానీ వైసీపీ నాయకులు ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టి చివరికి. ఎందుకంటే వాళ్ళు గడిచిన అసెంబ్లీలో వాళ్ళు చేసిన మాటలు, చేష్టలు, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన అంశాలు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏంటండి, ఒక చిరంజీవి ఏంది, పవన్ కళ్యాణ్ గారిని అనని మాట ఏమన్నా ఉందా? ఆయన అన్నాడు కదా, వెయిట్ చేయండి అధపాతాళ లోకానికి తొక్కుతానన్నాడు, తొక్కేశాడు. అది మర్చిపోతే ఎట్లా? వాళ్ళు పేర్ని నాని ఏం మాట్లాడుతా ఉన్నాడు, క్షమాపణలు చెప్పాలి. దేనికి? సైకోగాడు క్షమాపణలు చెప్పాలంట. నేను ఈ సందర్భంగా అడుగుతాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలకి మీరు క్షమాపణలు కాదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల బూట్లు నాకినా కూడా మీ క్షమాపణలు ప్రజలు హర్షించరు. మీరు అంత దుర్మార్గంగా మాట్లాడారు. నాని కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు వారించాడా? అతను సైకోగాకి ఏమవుతాడు? సైకో అంటంలో తప్పేమన్నుందా? ఏమన్నా అతన్ని సొంత పార్టీ ఎంపీని ఎముకలు ఇరిగేటట్టు కొట్టించి లైవ్ లో చూస్తున్న వ్యక్తిని శాడిస్ట్ అనకి ఏమంటారు? సొంత చెల్లెలు షర్మిలారెడ్డి, తోడబుట్టిన చెల్లెలు ఆ అమ్మాయి సునీతారెడ్డిని ఇన్ని హింస పెడుతున్నాడు, శాడిస్ట్ గాకి ఇంకేమంటారు? అంటే సొంత బాబాయిని సీఎం పీఠం కోసం చంపిన వ్యక్తిని ఏమంటారు? శాడిస్ట్ అనక. ఓకే, బ్రేక్ తీసుకుంటా శ్రీనివాస్ గారు. బ్రేక్ తర్వాత అంటే ఈ అంశం రెండు, ఒకటి ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు, ఒకటి బాలకృష్ణ గారు లేదా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ నలుగురిలో ఎవరు రియాక్ట్ అయినా దీనికి ఇమీడియట్ గా ఫుల్ స్టాప్ పడుతుంది. వైసీపీకి పెద్ద అవకాశం ఉండదు. లేదంటే మాట్లాడదాం ఒక్క నిమిషం బ్రేక్ తర్వాత. దీని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి?